తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇకపోతే ప్రస్తుతం ఉన్న విమర్శ హీరోయిన్లకి సరైన సినిమాలో వాల్యూ ఇవ్వట్లేదు అనేది. నాట్ జస్ట్ ఇవాళ, ఇంతకుముందు ఎన్ని సినిమాలు తీసుకో, సంవత్సరానికి 300 సినిమాలు రిలీజ్ అయితే అందులో ఎన్ని సినిమాల్లో హీరోయిన్కి సరైన వాల్యూ ఉంది? ఈ సంవత్సరమే కాదు, నేను పుట్టిన దగ్గర నుంచి చూస్తున్నా ఎన్నేళ్లలో ఎన్ని సినిమాలు వేళ్ల మీద లెక్క పెట్టచ్చు హీరోయిన్ ఓరియంటెడ్గా వచ్చినాయి. అందులో లైక్ ఒక సాయి పల్లవి, ఒక సావిత్రి గారు, లేకపోతే ఒక సౌందర్య గారు, ఇటువంటి వాళ్ళు చేసిన కొన్ని సినిమాలు, లైక్ కొన్నిసార్లు విజయశాంతి గారు, రాములమ్మ, లేకపోతే కర్తవ్యం లాంటివి వెరీ రేర్గా వస్తుంటాయి. ఉమెన్ ఆఫ్ సబ్స్టెన్స్ వాళ్ళకు ఒక వెయిట్ ఇచ్చి ఎంతసేపు ఒక గ్లామర్ డాల్ లాగా చూపించడం అనేది, అది కూడా అంటే కాదు సార్. ఇప్పుడు ఇలాంటి సినిమాల్లో కూడా హీరోయిన్కి ఒక పాత్ర, ఒక విలువ ఉండే పాత్ర, కథలో లీనమయ్యేటువంటి పాత్ర, కథను ముందుకు నడిపించే దాంట్లో హీరోయిన్ కూడా పార్టిసిపేట్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఇప్పుడు పుష్ప తీసుకోండి, త్రూఅవుట్ రష్మిక మందన క్యారెక్టర్ ఎంత బాగుంటుంది ప్రతి దాంట్లో. అట్లా చేయొచ్చు కదా, కేవలం పాటల కోసమే తీసుకున్నారు అన్నట్టు కాకుండా. ఇప్పుడు ఏమవుతుందంటే, ఒక కథ రాసుకున్నావు నువ్వు, ఆ కథలో ఎక్కడ కూడా హీరోయిన్కి స్కోప్ లేదు. బట్ ఏం చేయాలి, మనకి సినిమా అన్న తర్వాత హీరోయిన్ కావాలి కదా, ఎంతో కొంత హీరోయిన్ కావాలి, కొంత డ్యాన్సులు కావాలి, ఇవి కావాలి కదా, ఎక్కడో ఒక చోట పెట్టాలి. ఇలా బలవంతంగా ఇరికిచ్చిన క్యారెక్టర్ అనిపిస్తుంది తప్ప, నిజానికి అది తీసేసి ఆవిడ క్యారెక్టర్ లేకుండా కూడా డైరెక్ట్ సినిమా చూసినా కూడా అంతే ఇది ఉంటుంది. ఇక్కడ రెండు రకాలు, అంటే మన తెలుగు వాళ్ళకి ఏంటంటే హీరోయిన్ కంపల్సరీ, ఒక 5 పాటలు కంపల్సరీ అనే ఈ ఫార్ములా నుంచి మనం ఇంకా బయటపడాలి. అవును. మలయాళం ఎంత చిన్న ఇండస్ట్రీ, వాళ్ళు ఎంత అద్భుతమైన సినిమాలు తీసి ఇప్పటికీ కూడా మన తెలుగు వాళ్ళు మలయాళం నేర్చుకొని కూడా సినిమాలు చూస్తున్నారు. గొప్ప విషయం అది. అదొకటే కాదు, నాట్ జస్ట్ ఇప్పుడు హాలీవుడ్లోను లేకపోతే బాలీవుడ్లో ఇప్పుడు దంగల్ లాంటి సినిమా ఉంది, దాంట్లో ఏం ఎక్స్పోజింగ్ ఉందా? బ్రహ్మాండమైన వెంటనే బ్లాక్ బస్టర్ దురంధర్, ఏముంది దాంట్లో? మన వాళ్ళు ఎప్పుడు ఇది డైజెస్ట్ చేసుకుంటారు? అవసరం లేదు, కథలో దమ్ముంటే ఏ హీరోయిన్ ఎక్స్పోజింగ్ అవసరం లేదు అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవాలి నువ్వు. అండ్ ఇంకోటి, వెన్ యూర్ డీలింగ్ విత్ రామ్ చరణ్, ఇటువంటి ఈజ్ అ గ్లోబల్ స్టార్, అంత పెద్ద స్టార్కి ఎంత పెద్ద మార్కెట్ ఉంది, ఆ మార్కెట్ ఆడియన్స్ నువ్వు తెలుసుకొని వెళ్ళాలి. ఇక్కడ ఐ అండర్స్టాండ్ లైక్ 70% ఆక్యుపెన్సీ ఈజ్ అ గుడ్ థింగ్. మేబీ కలెక్షన్స్ వైజ్ చూస్తుంటే ఆయన బుచ్చిబాబు గారి డిసిషన్ కరెక్టేనేమో అనిపిస్తుంది. కానీ నేను అనేది ఏంటంటే, కేవలం జాన్వీ కపూర్ అందాల కోసం వెళ్తున్న వాళ్ళు ఎవరు ఉండరు అక్కడ. పెద్ది అనేది ఒక యూనో ఆ టేకింగ్కి కావచ్చు, రామ్ చరణ్ యాక్షన్కి కావచ్చు, ఆ థీమ్ ఏదైతే ఉందో, ఆ గేమ్ కావచ్చు, ఆ క్రికెటింగ్ షాట్స్ కావచ్చు, వీటి కోసం వెళ్తున్నారు తప్ప, జాన్వీ కపూర్ చెప్పాలంటే ఒక రకం మైనసే. వచ్చినంతసేపు అబ్బా, అసలు ఇప్పుడు జనాలకి అబ్బా జాన్వీ కపూర్ కనబడింది కదా, సంఘ గార్చుకొని చూసే బ్యాచ్లు ఎవరు లేరు. అంతకన్నా ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే ఇంకా బొచ్చే బోళ్ళు అందాలు చూసుకోవాలనుకుంటే దానికోసం ప్రత్యేకంగా చేయాలి అసలు అవసరమే లేదు. నువ్వు చేయాల్సిందల్లా నీ అసలు హీరోయిన్ పార్ట్ తీసేసి ఓన్లీ కథ మీద ఫోకస్ చేసి అట్లా చేస్తే బెటర్ అంటారు. అవసరం లేనప్పుడు పెట్టాల్సిన పని లేదు. ఇప్పుడు ఒకవేళ నిజంగానే హీరోయిన్ పెట్టాలి అనుకున్నప్పుడు, ఆ జగపతి బాబు గారి క్యారెక్టర్ ఉంది, దాంట్లో లేడీని పెట్టే, అదే హీరోయిన్ పెట్టి, ఒక హీరోయిన్ ఉంటుంది, ఆవిడ మేబీ ఒక జర్నలిస్ట్, ఒక సోషల్ అవేర్నెస్ ఉన్న క్యాండిడేట్, ఆవిడ ఆ ఊరికి రావాలని చెప్పి ఫైట్ చేస్తూ ఉంటుంది, వీళ్ళందరినీ కూడా మోటివేట్ చేస్తూ ఉంటుంది. ఎన్ని సినిమాల్లో అలా మోటివేట్ చేసిన హీరోయిన్ లేరు? మనకి దానికి హీరోయిన్ పనికి రాదు, 4 స్టెప్లు వేయడానికి పనికి వస్తుంది. ఇప్పుడు జగపతి బాబు క్యారెక్టరే హీరోయిన్ పెట్టి ఉండొచ్చు కదా నువ్వు, వై నాట్? పెట్టాలి అనుకుంటే, ఇఫ్ ఏ హీరోయిన్ ఆఫ్ సబ్స్టెన్స్, ఒక గ్రావిటీ ఉన్న క్యారెక్టర్ చేయాలి అనుకున్నప్పుడు యూ కెన్ డూ దట్. ఆయన కేవలం ఇక్కడ ఏంటంటే అలా పెట్టుకున్నారనుకో, ఈ గ్లామర్ ఆరబోతలు కుదరవు. ఇంకోటి ఏంటంటే, మెయిన్ థింగ్, జగదేగుడి అతిలోక సుందరి తండ్రి తల్లి అంటే ఒక పక్క చిరంజీవి కొడుకు, ఇంకో పక్క శ్రీదేవి చేస్తున్నారు అనేది ఒక రకంగా ఏదో రకంగా తీసుకురావాలి. ఇందాక ఎవరో చెప్తున్నారు, ఫస్ట్ డేట్లు దొరుకుతాయండి హీరోవి, తర్వాత కథ రాసుకుంటారు, లేకపోతే ఎప్పుడు ఒక కథ తీసుకొని చేస్తారు. ఇప్పుడు ఆయన డేట్లు డేట్లు దొరికినప్పుడు ఏదో రకంగా చేసేది బలవంతంగా చూపించినట్టు కాకుండా అక్కడే నీ క్రియేటివిటీ ఇది అవుతుంది. ఇక్కడ సినిమాలో మెయిన్ కాంట్రవర్సీలు 2. ఒకటి ఇవన్నీ చూపించిన తీరు, కాస్త ఎప్పుడైనా మొహం చూపించండి అయ్యా అన్నట్టు, మొహమే చూపించట్లా. ఆ హీరోని కూడా అదే క్యారెక్టర్లు, ఇప్పుడు ఆయన అంటే అనుకున్నాడు, హీరో కూడా అలాగే మొహం చూడడం, అంటే మనసు లేదు,
ఓన్లీ శరీరం మాత్రమే చూస్తాడు. మరి వాడు కూడా ప్రేమలో పడతారు మళ్ళీ. అవును. అది కొంత ఇట్ డింట్ గో వెల్ విత్ అంటే హీరోయిన్ చూసి మోజుపడిపోయి ఒక రాత్రి వెళ్ళిపోయి కరెంట్ చీకటి పడ్డప్పుడు ముద్దు పెట్టి ముద్దు పెట్టడం. సో ఇక్కడ ఏంటంటే పద్ధతిగా కల్చర్డ్గా లేకపోతే లీగల్గా అంతా చెయ్యాలి అనడానికి అది ఒక క్యారెక్టర్, ఒక ఊరోడి క్యారెక్టర్. ఆ ఊరోడు కూడా మెట్టోడి క్యారెక్టర్, ఒక కొండోడి క్యారెక్టర్. ఆ కొండోడి క్యారెక్టర్లో సరే ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయకూడదు మనం, అలాగే ఉంటారు. కానీ ఓవరాల్గా ఒక సినిమా ఏంటి, ఒక ప్రాబ్లము, దానికి ఒక సొల్యూషను, దాంట్లో ఒక ప్రొటాగనిస్ట్ అంటే ఒక హీరో ఉంటాడు. ఆ హీరోని ఎంతో కొంత ఆదర్శంగా చూపించారు. మరి ఒకవేళ నిజంగానే పుష్ప సినిమాలో ఆయన ఏంటి, ఓ స్మగ్లర్, గవర్నమెంట్కి అగెనిస్ట్గానే అంత, కానీ దాన్ని మనం యాక్సెప్ట్ చేసాం. ఎక్కడో ఒక చోట కొన్ని విలువలు అయితే మనం చూపించాల్సి వస్తుంది. ఎందుకు అంటే ఆయన ఏం చదువుకోలేదు, ఆయనకి చట్టాలు గిట్టాలు ఏం తెలియదు. సరే ఆయనకి తెలిసిందల్లా ఒకటే సర్వైవల్, అది కూడా గట్టిగా బతకాలి అనుకున్నాడు, అలా అయ్యింది. తర్వాత ఆయన దాంట్లో చేసేదే చెడ్డ పని, దాంట్లో మంచితనం ఎత్తుకోవాలి మనం. ఇక్కడ ఏంటంటే ఒక క్యారెక్టర్ లాగా చూడాలి అనుకున్నప్పుడు కొత్త వాళ్ళు అయితే ఓకే, కానీ ఒక ఎస్టాబ్లిష్డ్ హీరో ఉన్నప్పుడు వీ ఎక్స్పెక్ట్ సమ్ డీసెన్సీ, సమ్ మోరల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ అది కొరవడింది. ఏది ఓన్లీ హీరోయిన్ ఆస్పెక్ట్, మిగతా చోట్లంతా అద్భుతం. అసలు ఊరి కోసం ఆయన ఖాళీ త్యాగం చేశాడు, ఆయన ఊరు వాళ్ళతో తూ అనిపించుకున్నాడు, చీ అనిపించుకున్నాడు, అంత దట్ ఈజ్ ఆల్ గుడ్. అవసరమే లేని హీరోయిన్ కోసం ఆయన బ్యాడ్ అయ్యాడు. ఇప్పుడు దానికి మనం ఇచ్చే జస్టిఫికేషన్ ఏంటంటే వీడు కొండోడు, వీడికి ఏం తెలియదు కాబట్టి ఇలా చేశాడు. కానీ ఇదే కొండోడు ఒలింపిక్స్కి వెళ్తాడు, పథకాలు పట్టుకొస్తాడు, ఊరికి రైలు పట్టుకొస్తాడు, ఇన్ని చేస్తాడు, ఇన్ని మంచి పనులు చేస్తాడు. ఇన్ని మంచి పనులు చేసిన మా హీరోకి ఆ ఒక్కదాన్ని మీరు యాక్సెప్ట్ చేయొచ్చు కదా అనుకోవచ్చు. ఎందుకు యాక్సెప్ట్ చేయాలి? ఇది నీ పైత్యం, మా మీద రుద్దుతున్నాం, అవసరమే లేదు. నిజంగానే అంత ఆ క్యారెక్టర్కి ఒక రియలైజేషన్. సపోజ్ మన పాత సినిమాల్లో విక్టరీ వెంకటేష్ గారిది ఒకటి ఉంది, పెళ్లి చేసుకుందాం ఏదో, దాంట్లో ఆయన ఫారెన్ నుంచి వస్తాడు, ఆయనకి ఇండియా వాల్యూస్ తెలియదు, సౌందర్యాన్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటారు. పెళ్లి చేసుకుందాం అనుకున్నప్పుడు ఆయన ప్రీన పబ్లిక్ 1 year ఉంటా, తర్వాత నచ్చితే ఉంటా, లేకపోతే లేదంటాడు. సో పెద్ద పవిత్ర బంధం ఏమవుతుంది తర్వాత హీల్ రియలైజ్, కార్యేషు దాసి కరుణేష్ మంత్రి, మన వాల్యూస్ ఏంటి, ఇవన్నీ కూడా రియలైజ్ అవుతారు. ఆ రియలైజేషన్ చూపించినప్పుడు నువ్వు మనిషిని చెడ్డవాడిగా చూపించు, కానీ ఎక్కడో ఒక చోట మంచిగా మారకపోతే దానికి వాల్యూ లేదు. ఇక్కడ ఈ హీరో అమ్మాయిని పాటలుగా చూడడం, తర్వాత ఆవిడ ఇష్టం లేకుండానే ముద్దు పెట్టేయడం ఇంకా అత్యాచారానికి దీనికి పెద్ద గ్యాప్ ఇది లేదు చెప్పాలంటే. సో ఇదే వేరే విలన్ చేస్తే వాడిని మన హీరో వెళ్ళి కొట్టేస్తాడు, అక్కడ వాడు విలన్గా మనం చూస్తాం, భలే అంటాం. ఇదే హీరో అంటే హీరోకి హక్కు కదా, హీరోయిన్ ఆయన ముద్దు పెట్టుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అరే వాళ్ళు ఉండేది ప్రేమించుకోవడానికి మనం ముందుగానే అనుకోవాలన్నమాట. ఇటువంటివి ఒకవేళ అలాంటిది చేయాల్సి వస్తే దానికి ఒక బలమైన రీజన్ చూపించాలి. జస్ట్ లైక్ తర్వాత ఆయన ట్రాన్స్ఫర్మేషన్ చూపించాలి. నేను తప్పు, రిపెంట్ అయ్యాను, చిచ్చి నేను అలా చేసి ఉండకూడదు. అవును, అదే జగదక్ వీరుడతలో సుందర్లో చిరంజీవి గారు శ్రీదేవి గారి చెంప చెళ్ళు అనిపిస్తారు. ఇటువంటి నిన్ను ఇంత మంచిదాన్ని పట్టుకుని నేను కొట్టాను అని చెప్పి ఆయన చైన్ వేసి దాని మీద ఏదో కూస ఆబ్జెక్ట్ ఉంటుంది, దాని మీద కొట్టి రక్తం వచ్చేట్టు చేసుకోవడానికి ఆపుతుంది. దట్ ఈస్ ఒక రియలైజేషన్. నేను ఇక్కడ కూడా జాహ్నవి ఇంత ఎదో పని చేశాను కాదండి, ఇక్కడ కూడా జాహ్నవి అది ఇతనే ముద్దు పెట్టాడని తెలిసినప్పుడు లాగా ఒకటి పీకి ఆ సాంగ్ని రీసాంగ్ చేస్తే బాగుండేదేమో. అబ్బని దీని దెబ్బ అబ్సల్యూట్ మంచి ఐడియా ఇది. కరెక్ట్. ఇప్పుడు హీరో అనేవాడు తప్పు ఆ క్యారెక్టర్లో ఆయన అయి ఉండొచ్చు. బోయేవాడు వాల్మీకి అయ్యాడు అంటే ఏదో వేటాడే ఆయన, తర్వాత ఆయనకు ఒక జ్ఞానం వచ్చి తర్వాత ఇది తప్పు అని తెలుసుకున్నాడు. అది ఎప్పుడు చేయలేదు. మళ్ళీ మనం క్షమించాము, ఆయన ఎత్తిన పెట్టుకున్నాము. ఎందుకు జరిగింది అంటే ఆయన ఒకప్పుడు ఏమి తెలియనివాడు, ఒక జ్ఞానం వచ్చిన తర్వాత చేశాడు. ఆయన జ్ఞానమే రాలేదనుకో ఆయన ఎప్పటికీ హీరో కాదు.